ఎన్ని సినిమాలు చేస్తుంటారు ఇప్పటివరకు? ఒక 95-100 లోపు చేసాను. అంటే గుర్తింపు ఉన్న క్యారెక్టర్లేనా? వాటిలో చాలా వరకు ఐడెంటిఫై అవ్వటం కానీ చెప్పంగానే గుర్తు రావటం మంచి సీన్సే. సీరియల్స్ ఏం చేశారు? సీరియల్స్ 150 చేసి ఉంటారు సార్. వాటిలో చిన్న సీన్, చిన్న క్యారెక్టర్ 1 ఎపిసోడ్ నుంచి 100 ఎపిసోడ్లు వరకు కూడా చేశాను. కొన్ని సీరియల్స్లో 100 ఎపిసోడ్లు, కొన్ని సీరియల్ 50 ఎపిసోడ్లు, ఇట్లా టెలిఫిలిమ్స్, యాడ్స్, ఏది దొరుకుతుంది. ఏ సినిమాలు చేశారు మీరు? ఎలాంటి క్యారెక్టర్లు చేశారు? క్యారెక్టర్స్ సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేశాను సార్. బిగినింగ్ ఎన్కౌంటర్, అంతఃపురం, సీతారామరాజు, తర్వాత ఈ మధ్య హిట్ అయిన సినిమాల్లో బాగా హిట్ అయిన సినిమా బొమ్మరిల్లు, పెళ్ళైన కొత్తలో, టాటా బిర్లా మధ్యలో లైలా, తర్వాత సామాన్యుడు, అనసూయ. మీటింగ్ ఎన్ని గంటలకయ్యా? 11 గంటలు సార్. సరేగాని ఆ ఎన్టీఓడు ఎవడో ఓ మినిస్టర్ భాగవతం బయట పెడతారని చెప్పిందే ఈ రోజే కదా? ఈ రోజే సార్. మరి చూస్తావేంది? పెట్టు టీవీ. సెక్రటరీ మావిడి కదా? మనవాడే సార్. హలో, ఓసి పిచ్చి ముఖమా, పనిలో ఉన్నాను, మళ్ళీ ఫోన్ చేయి. పెట్టి చచ్చింది. పౌరుడు, కరెంటు, హై స్కూలు, అనగనగా ఓ ధీరుడు, ఇదన్నిటిలో అయితే మోస్ట్లీ ఇట్లా హిట్ అయిన సినిమాల్లో 90% మంచి కాంబినేషన్స్. హీరోయిన్ కాంబినేషన్ కానీ, హీరోయిన్ కాంబినేషన్ కానీ మంచి సీన్స్ పండి. ఇప్పటివరకు చేసినంతవరకు మంచి అంటే కొంతవరకు పేరు వచ్చింది. సో మనకు వచ్చిన అవకాశాల వరకు ఇదే గొప్ప అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఇంకా ట్రై చేస్తూ ఇట్లా. ఆనందం, మహదానందం. మీరు నా మనుషులని? లేదు, ఎవ్వరికీ తెలియదు మహారాణి. అసలు సమయం ఆసన్నమైంది. యజ్ఞాన్ని ఆరంభించండి. సినిమా మీకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? ఏ క్యారెక్టర్లు ఎక్కువ చేశారు? అంటే కామెడీ ఎక్కువ చేశారా ఎట్లా? జనరల్ సీన్స్ సార్. జనరల్ సీన్స్ కాంబినేషన్ బట్టి బొమ్మరీలు మంచి పేరు తెచ్చింది సార్. బాగున్నావా? బాగున్నాను శంకరన్న. హలో శంకరన్న. సార్ ఎవరు? ఫ్రెండ్. 2 ప్లేట్ స్పెషల్. స్పెషల్ ప్లేట్స్ కడుగుతారని. తీసుకోండి సార్. థ్యాంక్ యూ. తీసుకోమ్మా. శంకరన్న, సెల్ ఫోన్ కొన్నావా? అవునమ్మా, 2 రోజులు అయింది. తర్వాత హై స్కూల్లో ట్రాఫిక్ కానిస్టేబుల్, మంచి 2-3 సీన్స్, కొంచెం పెద్ద క్యారెక్టర్. కరెంట్లో కాలేజీలో అటెండర్, హీరో కాంబినేషన్. లక్కీగా ఏంటంటే ఎక్కువ హీరో కాంబినేషన్ కానీ, హీరోయిన్ కాంబినేషన్ కానీ అట్లా ఎక్కువ. అంటే 15 సంవత్సరాలు అయింది కదా మీరు వచ్చి, ఒక పెద్ద క్యారెక్టర్ ఎందుకు రాలేదు ఇప్పటి వరకు అనిపిస్తుందా? చెప్పలేదు సార్ అది. ఎందుకంటే ఒకటి నా ప్రయత్న లోపం ఉండొచ్చు. ఎందుకంటే నా కెపాసిటీ వరకు నేను ప్రయత్నం చేస్తాను, చేయగలుగుతున్నాను. ప్రత్యేకంగా రికమెండేషన్ పెట్టేయటం, లేకపోతే ఒక పర్టికులర్గా ఒక కో డైరెక్టర్ గారినో, డైరెక్టర్ గారినో రెగ్యులర్ టచ్లో ఉండటం, ఇవన్నీ చేయలేను నేను. చేస్తే ఇచ్చేవాళ్ళేమో. ఎందుకంటే లేదు, వాళ్ళుగా మంచి క్యారెక్టర్ ఇతనికి ఇవ్వాలి అని అనుకోకపోవచ్చు. అది దానికి ప్రయత్నం లోపం ఉండొచ్చు, లక్ లేకపోవచ్చు. వచ్చినంత వరకే లక్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే నా కెపాసిటీ వరకు ఇది ఇంతవరకు ట్రై చేయటం. అంటే ఆఫీస్కి వెళ్ళి ఫోటో ఇవ్వటం, వాళ్ళ వస్తే వేషం వస్తే చేయటం, లేదంటే వెయిట్ చేయటం. ఆ వెయిట్ చేయటం అనేది యాక్చువల్గా ఇట్స్ ఎ బిగ్, చాలా మేము పెట్టేటువంటి ఒక ఆర్టిస్ట్గా, అప్కమింగ్ ఆర్టిస్ట్ మాలాంటి వాళ్ళు
పెట్టేటటువంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే వెయిట్ చేయడం. చాలా కష్టంగా ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. ఆ వెయిటింగ్ అనేది, ఆ టైం పాస్ చేయటం అనేది వేరే ఏవి చేసుకోలేము, వేరే మూడ్స్లోకి వెళ్ళలేము, వేరే వర్క్స్లోకి వెళ్ళలేము. రెడీగా ఉండాలి ఎప్పుడెవరు పిలుస్తారు అనేది. ఆ వెయిటింగ్ అనేది చాలా కష్టం. అది మాలాంటి ఆర్టిస్టులు సక్సెస్ వచ్చేవారికి పెట్టే పెద్ద పెట్టుబడి. ఇప్పుడు మీరు సక్సెస్ అంటే ఏమనుకుంటున్నారు, ఎట్లా అని, ఏ స్థాయికి రావాలనుకుంటున్నారు? సక్సెస్ అనేది నేను అయితే అంటే ఈ స్ట్రగుల్ భరించలేక ఏదన్నా మంచి క్యారెక్టర్ వచ్చి పేరు వచ్చేసి ఇస్తే ఇంకా నేనుగా ఆఫీసులు తిరగకుండా వేషాలు వస్తే చాలు అని ఆశపడుతున్నాను. కానీ ఈ స్ట్రగుల్ అనేది లేకపోతే నాకు ప్రత్యేకంగా సక్సెస్ మీద పెద్ద మోజేం లేదు సార్ నాకు యాక్చువల్గా. ఫలానా ఆర్టిస్ట్ లాగా రావాలని ఎవరన్నా మీకు అనిపిస్తుంటుందా? లేదు సార్, అలాంటి అంత ఏదో ఒక ఐడియల్ గా ఉంటది కదా, వాళ్ళు ఇట్లా రావాలి, ఇలాంటి క్యారెక్టర్ పడాలి, రేంజ్ లో ఉండాలి, అట్లా ఏమైనా అనిపిస్తుంది ఐడియల్ గా? అంత కంపారిజన్ ఏం లేదు. కాకపోతే మాస్ క్యారెక్టర్స్ నాకు ఎక్కువ పడినాయి యాక్చువల్గా, సీరియల్స్లో కానీ, టెలిఫిల్మ్స్లో కానీ, సినిమాల్లో కానీ. సినిమాల్లో కూడా ఇక్కడే ఉంది, రండి అందరూ రండి. పట్నానికి వెళ్తే అదృష్టం కలిసి వస్తుంది. అదృష్టం ఇక్కడ కూడా కలిసి వస్తుంది.